ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల నుంచి బయటికి వచ్చి ఈ సినిమా చేస్తున్నాను అన్నారు తనీష్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం అంతేలే కథ అంతేలే. ఇక సినిమా బండి ఫేమ్ వికాస్ వశిష్ఠ, సాహర్ కృష్ణన్, శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇక ఆ వివరాలు మీకోసం. అంతేలే కథ అంతేలే నా డైరెక్షన్లో స్టార్ట్ చేస్తున్నాం కొత్త మూవీ. అండ్ వికాస్ వశిష్ఠ్ అండ్ తనీష్, సహర్ కృష్ణ, ఒక ముఖ్య పాత్రలో శ్రీనివాస్, వీళ్ళందరి కాంబినేషన్లో అంతేలే కథ అంతేలే. ఇది నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్తున్నాం. ఈ కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ కోసం మిమ్మల్ని అందరినీ కలవటం జరిగింది. షూటింగ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ తప్పకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాం. ఇది అనంతపురం బ్యాక్డ్రాప్లో ఒక మారుమూల గ్రామంలో జరిగే భావోద్వేగాలకు సంబంధించిన కథ. ముఖ్య పాత్రలో వికాస్ వశిష్ఠ్ రీసెంట్గా సినిమా బండి అని సూపర్ డూపర్ సక్సెస్ని సంపాదించుకుని అండ్ సైమా అవార్డ్స్కి డెబ్యూట్ హీరోగా నామినేట్ అయ్యి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. ప్రతి డైరెక్టర్కి ఉంటుంది ఇలాంటి సినిమా మనం చెప్పాలి, బయటికి రావాలి, ఆ ఎమోషన్స్ అందరికీ రీచ్ అవ్వాలి అని. అలాంటి ఒక సబ్జెక్టే అంతేలే కథ అంతేలే. టైటిల్లోనే చాలా కథ ఉంది. అండ్ అలాంగ్ సైడ్ తనీష్తో వర్క్ చేయడం, పూజ్యులు, గురువులు, మా సీనియర్ ఆర్టిస్ట్ Tanish, jokes apart, it will be lovely working with you, and thanks for everything. And Sarat Krishna, Sahar Krishnan, thank you so much, and I mean, it will be great working with you. Looking forward. And my very good friend Srinivas garu, చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. మన ఫోటోషూట్కి మాత్రం రాలే, బట్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ సార్. సో ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు మ్యాక్స్ అని మన మ్యాక్స్ గారు కాల్ చేశారు. మ్యాక్స్ కాల్ చేసి దెన్ నేను అక్కడ షూట్లో ఉన్నాను బెంగళూరులో. నివాస్ గారు మరి మ్యాక్స్ ది కేమ్ అండ్ మన డిఓపి కూడా వచ్చారు, కలిసాము. దెన్ ఆల్మోస్ట్ 1.5 hour నరేషన్ అయింది. రామకృష్ణ గారు అబ్బాయిని. అండ్ నేను ఆల్రెడీ సినిమాస్ చేశాను, బట్ ఒక లాంగ్ బ్రేక్ అనమాట, ఒక 8 to 9 years. సో నివాస్ గారు నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. పిలిచి నువ్వు మమ్మీ ఆశయం నెరవేర్చాలి, నువ్వు మళ్ళీ యాక్ట్ చేయాలి, నీకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నా, నువ్వు చేయాలని చెప్పారు. సో ఇట్స్ ఓకే, వెరీ హ్యాపీ టు వర్క్. అండ్ వికాస్, తనీష్ ఈజ్ లైక్ మై బ్రదర్. అండ్ సహాస్ సహారా, ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. నివాస్ గారు ఈజ్ వెరీ టాలెంటెడ్, ఐ హోప్. అండ్ ఆయన పెద్ద డైరెక్టర్స్ లిస్ట్లోకి వెళ్ళాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి, మంచి పేరు అందరికీ రావాలని చెప్పి ద హోల్ టీమ్. ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ రోల్. And I would love to work with Tanish Garu and Vikas Garu, hoping you people all will support us. అంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ఏదైనా చేయగలిగేది. సో మాలాంటి నాలాంటి కొత్త యాక్ట్రెస్ బయటికి రావాలన్నా మీడియా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఐ థ్యాంక్ నివాస్ గారు ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్, ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ చూడకుండా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. I'll give my best and thank you so much for everything. After so long, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ కోవిడ్ కావచ్చు అండ్ కొన్ని స్ట్రైక్స్ కావచ్చు. అండ్ బట్ ఈరోజు ఆఫ్టర్ సో లాంగ్ మనం కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. రిథమ్ క్రియేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య, తన ప్రొడక్షన్ లాంచ్. సో ఈ ప్రొడక్షన్ ఎన్నో సినిమాలు చేసి ఎంతోమందికి వర్క్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేలే కథ అంతేలే. యాక్చువల్లీ నివాస్ అనే నేను ఐ థింక్ పాస్ట్ 9-10 years బ్యాకే కలిసి చేయాల్సింది. ఇట్ డెంట్ వర్క్ అవుట్ దెన్, బట్ ఫైనలీ కలిసి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ చూసింగ్ మీ ఫర్ ద రోల్. సినిమా గురించి ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే
ఇలాంటి సినిమాలు అంటే అటెంప్ట్